ఈ హాస్పిటల్ ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదు మరి, మన భాగ్యనగరంలోని కోటిలోని ఈఎన్టీ హాస్పిటల్. ఈఎన్టీ హాస్పిటల్కు ముక్కు గొంతు సమస్య కోసం ప్రతి జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి కావడంతో పేదలకు సౌకర్యం, వైద్య సేవలు అందుతాయని ఇక్కడికి వస్తుంటారు. కానీ గొంతు సమస్య కోసం వస్తే, ముక్కు సమస్య కోసం వస్తే ఇతర సమస్యలు వచ్చి ప్రజలకు అంటుకోవడం జరుగుతుంది. ఎందుకు అనుకుంటున్నారా ఈ సమస్య? ఇది వర్షాకాలం. ఈ కాలంలో చిన్న వర్షం పడితేనే హైదరాబాద్ చుట్టూ ఏరులై పారుతుంటుంది. అట్లాంటి సమస్య మన ఈఎన్టీ హాస్పిటల్లోనే జరుగుతుంది. ఇది పార్కింగ్ చేసే స్థలంలో డ్రైనేజ్ పైప్ లైన్లు పగిలిపోయి నీరు ప్రవహిస్తుంది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి సూపరింటెండెంట్ కానీ, వైద్యులు కానీ, అక్కడున్న అధికారులు కానీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ బాధ్యత కలిగిన వారే బాధ్యతను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇక్కడికి ఆరోగ్యం కోసం వచ్చి అనారోగ్యం పాల్గొవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఈఎన్టీ హాస్పిటల్ నుంచి మరో బ్లాకుకి వెళ్ళాలంటే ఈ నీటిలో కాలు పెట్టక తప్పదు. కాలు పెట్టకపోతే మన ముక్కు గొంతు పాడవుతుంది. కాబట్టి ముక్కు మూసుకొని, గొంతు మూసుకొని మురికి నీటిలో కాలు పెట్టి ఆ బ్లాకులకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అక్కడి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నా, అక్కడ పైపు లైన్ పగిలిపోయినా ఈ అధికారులు ప్రభుత్వం దృష్టికి ఇప్పటి వరకు తీసుకుపోలేదంటే వైద్యుల పట్ల అక్కడి ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ, డాక్టర్లకు కానీ ఎంత బాధ్యత ఉందో మనకి అర్థమవుతుంది. కావున ఇక్కడి సమస్యను, ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత అధికారులపైన ఎంతైనా ఉంది. కానీ ఇదే సమస్య ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటే వెంటనే పరిష్కారం చేస్తారు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి అంటే అధికారులకు పట్టదనే బాధ్యత ఇంత కూడా లేదు. కాబట్టి ఈ సమస్యలను అన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. అధికారులు ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు అక్కడికి వెళ్ళి ఆ సమస్యను చూసి వెంటనే పరిష్కారం చేయాల్సిన బాధ్యత జిహెచ్ఎంసి వ్యవస్థ పైన ఉందనేది తెలియజేస్తున్నాం. ఇది పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పైన మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి ప్రజలు ఆసుపత్రికి వచ్చి సుఖంగా చూపించుకొని వెళ్ళే విధంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాల్సిన బాధ్యత ఆసుపత్రి అధికారుల పైన ఎంతైనా ఉందనేది తెలియజేస్తున్నాం.